తాను ఒక్కడే పార్టీలోకి వస్తే చాలదు, తనతో పాటు ఒక మోస్తార్ సైన్యాన్ని తీసుకురావాలి. అప్పుడే కొత్త పార్టీలో పరపతి పెరుగుతుంది. లేదంటే రాజకీయంగా ముందుకు సాగలేం. కరెక్ట్ గా ఇప్పుడు ఆ సీనియర్ నేత ఇదే పొలిటికల్ ఫార్ములాని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. తానేంటో నిరూపించుకునే పనిలో పాత పార్టీకి పెద్ద బుకే పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకీ ఎవరైనా ఏంటా పొలిటికల్ ఫార్ములా? బాలినేనిని ఫాలో అవుతున్న సీనియర్లు, అటు సిద్ధ ఇటు కరణం. మాజీ మంత్రి ఆహ్వానాన్ని మన్నిస్తారా? వైసీపీ నుంచి మరిన్ని వలసలు తప్పవా? 2.5 దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ముకుటం లేని మహారాజుల వెలిగిపోయిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత రూటు మార్చేశారు. వైసీపీని వదిలి జనసేనలోకి జారుకున్నారు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయం జిల్లా రాజకీయాల్ని అంతో ఇంతో ప్రభావితం చేస్తున్న మాట నిజమనే చెప్పాలి. ఆయన మొదలెట్టిన వలసల కార్యక్రమం వైసీపీ నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే స్థానికంగా కూటమి నేతల నుంచి వ్యతిరేకత వల్ల ఆగుతున్నారే తప్ప అంటే ఉస్కో అంటూ అధికార పక్షం వైపు దూకేందుకు చాలా మంది నేతలు వైసీపీలో సిద్ధంగా ఉన్నారట. జనసేనను బలోపేతం చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న బాలినేని సైతం ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నట్టు జిల్లా రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పాత మిత్రులందరినీ ఒక్కొక్కరిగా జనసేనలోకి లాగేసే ప్రయత్నం చేస్తున్నారట. వలసల పరంపర కొనసాగుతున్న వేళ లిస్ట్ లో నెక్స్ట్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు గతంలో వైసీపీ పాలనలో తనతో సన్నిహితంగా మెలిగిన వారందరినీ బాలినేని జనసేనలోకి తీసుకొస్తారన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో మాజీ మంత్రి సిద్ధరాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 2019లో చీరాల టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కరణం బలరాం ఆ తర్వాత వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆయన కండువా మార్చడంలో బాలినేని కీలకంగా వ్యవహరించినట్టు ప్రచారం ఉంది. 2024 ఎన్నికల్లో వారసుడు వెంకటేష్ ని బరిలో నిలిపిన బలరాంకి నిరాశ ఎదురైంది. అయినప్పటికీ కుమారుడితో పాటు ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్న బలరాం బాలినేనితో సాన్నిహిత్యం కారణంగా జనసేనలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా బాలినేని సైతం కరణంతో చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఖండనలు గాని ధృవీకరణలు గాని లేకపోవడంతో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చన్న ముచ్చట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మాజీ మంత్రి సిద్ధరాఘవరావుకు సైతం బాలినేనితో మంచి సఖ్యత ఉంది. 2019 ఎన్నికలో టీడీపీ తరఫున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన సిద్ధ ఆ తర్వాత వైసీపీలో చేరాల్సి వచ్చింది. ఈయన సైతం బాలినేని మధ్యవర్తిత్వంతోనే పార్టీ మారినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో దర్శి నుంచి వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన రాఘవరావుకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన అనివార్య కారణాలతో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఇటీవల కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీకి రాజీనామా చేసిన సిద్ధ పొలిటికల్ గా న్యూట్రల్ స్టాండ్ మెయింటైన్ చేస్తున్నారు. గతంలో తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన టీడీపీలోకి మళ్లీ వెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆలోపు ఆయనను జనసేనలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని బాలినేని శిబిరం ఆలోచిస్తుందట. అటు కరణం బలరాం, ఇటు సిద్ధరాఘవరావు ఈ ఇద్దరు నేతలని జనసేనలోకి తీసుకొచ్చేందుకు బాలినేని బలంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా జిల్లాలో పార్టీ బలోపేతం కావడమే కాదు, తన పరపతి మరింత పెరుగుతుందని ఈ మాజీ మంత్రి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అన్ని కుదిరితే ఈ ఇద్దరు ఓకే అంటే త్వరలోనే ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అధినేత పవన్ కళ్యాణ్ తో కండువ వేయించాలని ప్లాన్ చేస్తున్నారట బాలినేని. మరి ఇదంతా ఉత్తితి ప్రచారంగా మిగిలిపోతుందా, కార్యరూపం దాలుస్తుందా అన్నదే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో పొలిటికల్ సస్పెన్స్.